హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు నేను మీషో హాల్ అయితే చేస్తున్నా, కుర్తీ సెట్ హాల్. ఇది నా ఫస్ట్ సిట్అవుట్ వీడియో. సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా ఎక్స్క్యూజ్ చేయండి, తర్వాత నుంచి నేను రెక్టిఫై చేసుకుంటాను. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, నేను మీషో నుంచి కొన్ని కుర్తీ సెట్స్ అయితే నేను తీసుకున్నాను. ఆఫీస్ వెళ్ళడానికి అండ్ కాలేజ్ వెళ్ళడానికి కూడా సింపుల్గా ఉండే కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఆ కుర్తీస్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఎవ్రీథింగ్ అండర్ 700, ఆల్మోస్ట్ అన్నీ కూడా 400 to 500 రేంజ్లో ఉన్నాయి. ఏదో ఒకటి ఆర్ రెండు మాత్రమే 600 అలా ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్. సో ఈరోజు హాల్లో మొత్తం ఇవన్నీ కుర్తా సెట్స్ చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా మీషో నుంచి. అండ్ మీకేమైనా కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో నేను వీటికి సంబంధించిన కోడ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వైట్ అండ్ గ్రీన్ కుర్తా సెట్. ఇది కాటన్ అనమాట. కాటన్ అంటే ప్యూర్ కాటన్ కూడా కాదు, ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, కాటన్ మిక్స్డ్ అనమాట. కొంచెం సీత్రూ ఉంది, వైట్ మీదన ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ దీనికి రేడియం కలర్ మంచి వైబ్రెంట్ గ్రీన్ అనమాట. ప్యాంట్ పలాజో లాగా వచ్చింది. ప్యాంట్ క్వాలిటీ అయితే బాగుంది, కానీ నేను కొంచెం నాకు టాప్ ఏమైనా కొంచెం సీత్రూ ఉంటుందేమో డౌట్ఫుల్గా ఉంది. చూస్తాను, చూసి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి చెక్అవుట్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా నేను పక్కనే వీడియో కూడా నేను ప్లే అవుతుంది. ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి 311 రూపీస్ పడింది. 311 రూపీస్కి మనకి కంప్లీట్ సెట్ వస్తుంది కదా, సో క్వాలిటీ దానికి తగ్గట్టే ఉంటుంది కదా. సో ఇదన్నమాట ఫస్ట్ కుర్తా సెట్ అయితే. సో ఈరోజు హాల్లో సెకండ్ కుర్తా సెట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది మంచి ఇండిగో ప్యాటర్న్లో ఉంది. ఇది అనార్కలి అనమాట, మనకి ఫుల్ లెంత్ అనార్కలి వస్తుంది. ఫ్లేర్ అది కూడా చాలా బాగా వచ్చింది. ఇఫ్ యూ కెన్ సీ ఇలా ఉంటుందన్నమాట. అండ్ దీనికి కట్స్ ఏమి ఇవ్వలేదు, ఇది అంబ్రెల్లా మోడల్, వైబ్రెంట్ కలర్ చాలా బాగుండింది. అండ్ దీనికి వైట్ కలర్ ప్యాంట్ వచ్చింది, బాటమ్ మనకి వైట్ కలర్లో వస్తుంది. ఇది కొంచెం పలచగా ఉన్నట్లు అనిపిస్తోంది, మీకు కనిపిస్తుందా? ఇది కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తోంది, బట్ ఇది ఫుల్ అంబ్రెల్లా కట్ కదా, ఫుల్ లెంత్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ నాట్ బి ఎనీ బిగ్ ప్రాబ్లం మనకి. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది, మంచి కాటన్ అనమాట ఫ్యాబ్రిక్. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్, టాప్ అండ్ దుపట్టా కాటన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి. ఇది కొంచెం రేయాన్ అనుకుంటా, ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది, నాకు అది అంతగా తెలియట్లేదు, మేబీ రేయాన్ అయి ఉంటుంది. టాప్ అండ్ చున్నీ దుపట్టా అయితే కాటన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 577 రూపీస్ పడింది నాకు మీషోలో. ఇది కూడా కావాలి అంటే మీరు చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో దానికి సంబంధించిన కోడ్స్ ఉంటాయి కదా, సో ఐ థింక్ మీషోలో లింక్స్ పనిచేయవనుకుంటా, సో నేను కోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కావాలి అంటే చెక్అవుట్ చేయండి. ఇది కాలేజ్కి వేసుకు వెళ్ళడానికి అండ్ సింపుల్గా ఎక్కడికైనా గుడికి అలా వెళ్ళడానికి ఆర్ ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగా వస్తుంది ఇది. ఈరోజు హాల్లో మన థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి కుర్తా సెట్. ఇది మంచి పెన్ కలంకారీ సెట్ అనమాట. నెక్ ఇలా వీలైన్ ప్యాటర్న్ వస్తుంది, మీకు కనిపిస్తుందా? నెక్ ఇలా వీలైన్ వస్తుంది అనమాట. అండ్ ఇది నార్మల్ ఫుల్ లెంత్ ఉంది. ఇది కొంచెం నాకు నా హైట్కి కొంచెం పొడవవుతుందేమో అనిపిస్తుంది, బట్ చాలా మంచి బ్రైట్గా ఉందన్నమాట కుర్తా సెట్. అండ్ ప్యాంట్ కూడా ఇలా వస్తుంది. పెన్ కలంకారీ అని చెప్పి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఆ ప్యాటర్న్లో ఒకటైతే కుర్తా సెట్ తీసుకున్నాను నేను. ఇది కాలేజ్కి అండ్ ఆఫీస్కి కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి 442 రూపీస్ పడింది నాకు. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. మనకి నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇది టాప్ ఇలా వస్తుంది. ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉంది, అండ్ మీరు చూస్తే ఇలా ఉంది. అండ్ దీనికి మనకి పాకెట్ కూడా వచ్చింది. అమ్మాయిలకి ఏదైనా డ్రెస్కి పాకెట్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ బోత్ సైడ్స్ దీనికి పాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్యాటర్న్ అయితే ఇట్లా ఉంది, కొంచెం కాలర్ నెక్ ఉంది, క్లోజ్డ్ కాలర్ అనమాట. మంచి కలర్ ఇది, అంటే ఈ కలర్ నాకు చాలా రేర్గా కనిపిస్తుంటుంది, సో నాకు కనిపించిన వెంటనే నేను పిక్ చేసుకున్నాను. ఇది కొంచెం రేర్ కలర్ లాగా అనిపించింది నాకు. అండ్ ప్యాంట్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉంది.
అండ్ ఇది ఇలా వస్తుంది. ఇది కూడా దీనికి మనం నోటీస్ చేస్తే ఇది ప్రింట్ కాదు, ఇది థ్రెడ్ వర్క్ అనమాట. జస్ట్ ఒక లైన్స్ అలా ఉన్నాయి, థ్రెడ్తో లైన్స్ ఉన్నాయి. మనకి ఇది ప్రింట్ పోతుందేమో అని మనం భయపడాల్సిన పని లేదు. అండ్ ఆల్సో నేను అనుకోవడం ఇది కలర్ ఫేడ్ అవ్వదు, కలర్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 434 రూపీస్ పడింది మీషోలో. అండ్ హాల్లో నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి బ్లూ కలర్ కుర్తా సెట్. ఇది 3 పీస్ సెట్ అనమాట. మనకి దుపట్టా కూడా వస్తుంది, ఇలా ఉంది. ఐ థింక్ ఇది ప్యూర్ కాటన్ అనుకుంటా. అండ్ ఆల్సో దీనికి లైనింగ్ మొత్తం డ్రెస్ రాలేదు, ఓన్లీ కింద పార్ట్ అంతా మనకి లైనింగ్ రాలేదు, ఓన్లీ యోక్ పార్ట్ వరకే మనకి లైనింగ్ ఇచ్చారు. అండ్ ఇలా చూస్తే నెక్ దగ్గర ఇక్కడ చిన్న డీటెయిలింగ్స్ వచ్చింది. నాకు ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇచ్చినవి అంటే కొంచెం బాగా నచ్చుతాయి అన్నమాట. సో అందుకని అట్రాక్ట్ అయ్యాను. అండ్ ఆల్సో ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ కుర్తా సెట్ ఏంటి అంటే దుపట్టా కొంచెం డిఫరెంట్గా ఉంది. నెట్ ఫ్యాబ్రిక్తో చిన్న లేస్ ఉందన్నమాట. దుపట్టా ఎండ్స్లో చిన్న లేస్ అయితే వైట్ కలర్ లేస్ ప్రొవైడ్ చేశారు. ఇది ఏమైనా చిన్న ఫంక్షన్స్కి అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది, మంచి కలర్ ఇది కూడా. అండ్ ప్యాంట్కి వచ్చేసి మనకి చూస్తే ఇక్కడ ఇలా డీటెయిలింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ కిందన ఈ పార్ట్ నాకు నచ్చలేదు, ఈ డీటెయిలింగ్స్ బాగున్నాయి. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నాకు దీని కాస్ట్ వచ్చేసి 431 రూపీస్ పడింది. దీని లింక్స్ అండ్ కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చెక్అవుట్ మనకి నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్. ఇది కొంచెం చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా, కొంచెం ఆ ప్యాటర్న్లో అయితే ఉంది. అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, మంచి కాటన్ మెటీరియల్, మెత్తగా ఉంది. అండ్ టాప్ కుర్తా విషయానికి వస్తే ఇలా ఉందన్నమాట. చుట్టూ మనకి బార్డర్ వచ్చింది అండ్ మధ్యలో చిన్న బుటీస్ లాగా వచ్చినాయి. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం డీప్ యూ ఉన్నట్టుంది. అండ్ మనకి స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ప్యాంట్ వచ్చేసరికి బాటమ్ అయితే ఇలా ఉంది, బాటమ్ వచ్చేసి ఇలా ఉంది. దీనికి కిందన చిన్నగా ఎంబ్రాయిడరీ కూడా ప్రొవైడ్ చేశారు, ఇట్లా ఉందన్నమాట. ఇది కూడా నేను సైజ్ లార్జ్లోనే తీసుకున్నాను. ఈ పేరు వచ్చేసి నాకు ఈ కుర్తా సెట్కి 580 రూపీస్ ఛార్జ్ చేశారు. 580కి మంచి చికెన్ కర్రీ కుర్తా సెట్ అయితే నాకు వచ్చేసింది. అండ్ హాల్లో లాస్ట్ వన్ ఇది, ఈ మంచి కాటన్ వన్. ఇది నా చిన్నప్పుడు ఎక్కువ చూసేదాన్ని ప్యాటర్న్, కొంచెం యాష్ కలర్లో తీసుకున్నాను నేను. ఇది కొంచెం లూజ్ అయ్యేలాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది కూడా 3/4 స్లీవ్సే ఉన్నాయి. ఇది 3 పీస్ కుర్తా సెట్. ప్యాంట్ వచ్చేసి ఇది కూడా ఇలా ఉంది, చిన్న చిన్న ప్యాంట్ ఇలా ఉంది. ప్యాంట్కి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ లైట్గా కనిపిస్తుందా మీకు. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న బటన్తో డీటెయిలింగ్స్ ప్రొవైడ్ చేశారనమాట బాటమ్కి. అండ్ ఆల్సో దీనికి ఇది 3 పీస్ సెట్ అన్నాను కదా, దీనికి దుపట్టా కూడా వచ్చింది, ఇలా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా నేను పక్కనే వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి, ఎలా ఉన్నాయో చూడండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా కుర్తా సెట్ నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో వాటికి సంబంధించిన కోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు తీసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. అండ్ ఆల్సో మీకు ఈ వీటన్నిటిలో కూడా ఏదైతే బాగా నచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో హాల్ మొత్తంలో కుర్తా సెట్స్ అన్నిటిలో కూడా మీకు ఏది బాగా నచ్చిందో, ఏ కుర్తా సెట్ బాగా నచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ వేరే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్.